తెలంగాణ రాష్ట్రం గీత విషయంతో సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం పూర్తయిన నేపథ్యంలో కొత్తగా ఒక గీతాన్ని రూపొందించాలని సంకల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమావేశం కానున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర చిహ్నం గీతంలపై కూడా ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం విషయంతో సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం పూర్తయిన నేపథ్యంలో కొత్తగా ఒక గీతాన్ని రూపొందించాలని సంకల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమావేశం కానున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర చిహ్నం గీతంలపై ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ వివరించనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రభుత్వ కసరత్తులు చేపట్టిందని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే పలు దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు మేధావులతో అదేవిధంగా కళాకారులతోటి రాష్ట్రంలో సంబంధించినటువంటి ముఖ్య ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వారందరితో ఆయన ఇప్పటికే సమావేశం అవుతూ వస్తున్నారు. ఆ పలువురి అభిప్రాయ సేకరణ కూడా తీసుకోవడం జరిగింది. గతంలో కేబినెట్ లో నిర్ణయించిన మేరకు అందరితోటి సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర గీతం కావచ్చు, చిహ్నం కావచ్చు, వీటన్నిటిపై తెలంగాణ సమాజంలోని ప్రముఖుల అభిప్రాయ సేకరణ తీసుకుంటూ దీన్ని రూపొందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నిన్న సుమారు 4 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించి పలువురితో చర్చించారు. దీన్ని ఇప్పటికే రాష్ట్ర గీతానికి తుది మెరుగులు తీయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జూన్ 2న ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఇవాళ దీన్ని పూర్తి స్థాయిలో రూపొందించే కసరత్తులు చేస్తున్నారు. ఇది ఇవాళ రేపు పూర్తి కానున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పటికే తెలంగాణలోని సంబంధించినటువంటి అంటే ఏ ప్రాంతాన్ని కూడా తక్కువ చేయకుండా ఇటు గతంలో ఉన్నటువంటి అన్ని అంటే తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర గీతంలో దాదాపు 13 చరణాలు ఉన్నాయని చెప్పి అందశ్రీ రాసిన పాటల్లో 13 చరణాలు ఉన్నాయని చెప్పినప్పటికీ దాదాపు ఒక 3 చరణాలు మొదటి 3 చరణాలను పాటలో తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ నిర్ణయం మేరకు దాదాపు పాట నిడివి వచ్చేసి 2 నిమిషాలు 30 సెకండ్ల వరకు ఉంది. దీన్ని రాష్ట్ర గీతంగా పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి ఇప్పటికే ఆ సాంగ్ సంబంధించి రికార్డింగ్ పూర్తయినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ముందు నిన్న సింగర్స్ కూడా ఈ పాటను ఆలపించడం జరిగింది. అయితే సంగీత దర్శకుడు కిరవాణి ఆధ్వర్యంలో ఈ పాటకు సంబంధించి అన్ని కసరత్తులు జరిగాయి. అదేవిధంగా ఇప్పటికే కోదండరాం లాంటి వ్యక్తులు కావచ్చు, ఇతర ముఖ్య ఉద్యమంలో పాల్గొన్నవారు కావచ్చు, ఇదంతా వారికి సంబంధించినటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ పాటకు సంబంధించి ముఖ్య తెలంగాణ సంబంధించినటువంటి అందశ్రీ పాటను ఇప్పటికే బీజేపీ స్వాగతించింది. అయితే చిహ్నం సంబంధించి మాత్రం ఇటు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. అందులో రాజకీయ పోగొడులు ఉన్నాయని చెప్పి కాకతీయ కళాతోరణం కావచ్చు, సర్నార్ కావచ్చు, వీటిని తొలగించడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వీటిపై ఇటు రాజకీయ పార్టీలతో పాటు ప్రముఖులుగా మాట్లాడాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ జూన్ 2న దీనికి సంబంధించి ఆవిష్కరించేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పొచ్చు. సోనియా గాంధీ రాకపై సస్పెన్స్ ఉన్నప్పటికీ జూన్ 2న రేవంత్ సర్కార్ వీటిని లాంచ్ చేసేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఈసారి
జరిగే ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇటు రేవంత్ సర్కార్ భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.